ఇంకా జీవితాలు అదే జీవితంలో బిల్ చేసేవన్నీ అయిపోయినాయి. ఇంకా మంచిగా కోట్ వేసుకొని రెడీగా ఉన్నా. అండ్ ఇవన్నీ దమ్మేసి వచ్చాను అనమాట. ఉత్తిగా షోకేస్ కోసం పెట్టిండు. అది వదిలేయండి. మనకైతే కార్లు ఇచ్చేస్తుందంట. కాబట్టి ఇదైతే హ్యాపీ విషయం. ఇంకా మనం మొత్తం మెయింటెనెన్స్ చూసుకోవాలి. బాలయ్య బాబు గారు కొద్దిసేపట్లో వస్తారంట, ఫోన్ చేస్తా అన్నారు. కాబట్టి అయితే మీరు రెడీ ఉండాలి. ప్రభాస్ గారు కూడా వస్తుందంట, ఇద్దరు కలుస్తారు. ప్రభాస్ గారు వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం తొందరగా వెళ్ళాలి. అసిస్టెంట్ కదా, తొందరగా వెళ్తే అయిపోయి. సార్ మన దగ్గర కారు ఉంది కదా, ల్యాంబోర్గిని, ఏం కాదు, వెళ్ళొచ్చు. నేను వెయిట్ చేస్తున్నా ఇంకా కాల్ కోసం. హలో సార్. సార్ ఎవరు? హలో. హలో ఎవరు? ఎవరు? అదే నేనండి, బాలయ్య బాబు గారిని. మీరా? ఇల్లు అయిపోయింది. చాలా కష్టంగా ఉంది. మీ ఇల్లు చాలా రేటు చాలా వాల్యుబుల్ ఉంది. నాకు ఒక 5 million పడింది ఇది అంతా చేయడానికి. ఏడున్నారు? ఇప్పుడే పికప్ చేసుకొని ఇంకొస్తా. ఓకే. ఏం అవసరం లేదు, నేను వస్తా. ఓకే, లైవ్ లొకేషన్ ఇప్పుడే పంపించండి. కట్ చేయండి, బాయ్. ఓకే గైస్, తొందరగా వెళ్ళాలి, మనము టైం లేదు. లైవ్ లొకేషన్ ఇప్పుడే పంపించిండు, షేర్ చేసిండు. వెళ్ళాలి. ల్యాంబోర్గిని కార్ అంతా మామూలుగా ఉందా, ఆ మాత్రం ఉండాలి. పదండి ఇంక వెళ్దాం. గాయస్, ఏ మ్యాన్షన్ కనిపిస్తలేదు. బాలయ్య బాబు గారు ఇక్కడ మ్యాన్షన్ ఉన్నట్టు చూపిస్తుంది. ఏడుందబ్బా మ్యాన్షన్? అబ్బా, స్కిడ్ అవుతుంది కాలు. ఓకే, వెతుకుదాం గైస్. ఇంకా ఇక్కడ ఎవరు లేరు, ఇంకొకసారి వెతుకుదాము. ఇది ప్రభాస్ గారిది కదా, ప్రభాస్ గారి మ్యాన్షన్. అది ఏంటంటే ఆయన పాత మ్యాన్షన్ అన్నమాట. ఇప్పుడు అమ్మేస్తాను, ఇంకా అట్లనే వెతుకుంటుంది. అమ్మేస్తుంది. తొందరగా వెతకాలబ్బా. గైస్, బాలయ్య బాబు గారు ఈయనే ఉన్నారు. రండి. ఎక్కండి కార్ ఎక్కండి సార్. సారీ, ఇది యాక్చువల్గా ఇన్విజిబుల్ కార్ అనమాట, అందుకే. ఇన్విజిబుల్. మధ్య ఎవరైనా ముందరికి వచ్చినా సరే ఏం కాదు. ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ప్రభాస్ గారితో మీట్ చేయించి తీసుకోవాలి, లేకపోతే సరే ఫస్ట్ మిమ్మల్ని మ్యాన్షన్ తీసుకోండి. ఈ మ్యాన్షన్కి సరే. సరే, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం వెతుకుతున్నా. ఈ ఇక్కడ లేదా? దబిడి బేరే అనే కాదు చూసుకోలేదు సార్. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము ఈ రూట్లో. తొందరగా తీసుకోవాలి మిమ్మల్ని, అందుకే ఫుల్ స్పీడ్ మీద పోతున్నాం. ఇల్లాడికి సారీ సార్, ఈ రూట్ కాదు, ఆ రూట్ అనమాట. తొందరగా వెళ్ళాలి. కాదు సార్, అది కాదు సార్. వెనకాల ఒక రూట్ ఉంటుంది, ఇక్కడ ఒక రూట్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజన్. మీరే కదా తొందర తీసుకోవాలని పనులు ఉన్నాయి అని చెప్పాను, అందుకే మీ పనులు మళ్ళీ లేట్ అవుతాయి అని చెప్పి.
కొండల మీద నుంచి ఎక్కిస్తున్నావు. కొండల మీద నుంచి ఇంకా ఎక్కియలేదు సార్. ఏరుందబ్బా కొండలు గుద్దుకుంటూ బ్రేక్ వేయరా. బ్రేక్ వేసిన. సండే కట్టింది రుచి. ఇంకా 4 లక్షలు ఖర్చు చేసి ఏయ్, ఏమైంది సార్? కొండ మీద అదే కట్ చేయరా, ఇది కట్ చేయి. ఓ సారీ, కజ్జర అంటున్నది సార్. రోడ్ కట్ చేయలేము సార్. సరే సరే సరే, వెనకాలకోవాలి. ఓ ముందరనే ఉందా? లేదు, ఇంకా ఉండాలి, చూద్దాం. తొందర ఇది తీసుకొచ్చిన ఏంటి పాసాలా ఏందంటున్నా నేను. ఏంటి ఏంటి మాకు అంటున్నా సార్? ఆగండి సార్. కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది యాక్చువల్గా. నేను దానికి నా సొంత కాదు. వినండి 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 ఏంటంటే నేను వచ్చేటప్పుడు అది నేను నా సొంత ఒక 1 మిలియన్ నా సొంత డబ్బులతోనే వేసిన దీంట్లో. మొత్తం ఇంకా మొత్తం ఏమో ఇగో ఈ ఏటీఎం లోపల నుంచి చూడండి. మొత్తం చూడండి, చూపిస్తాను. ఇది థియేటర్, హోమ్ థియేటర్. పైన చూడండి ఒకసారి, హోమ్ థియేటర్లోకి వచ్చి సూపర్ సీన్ అనమాట. పైన ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఎట్లా ఎగురుతుందో చూడండి. హలో ప్రభాస్ సార్, ఏడున్నారు? బాగానే ఉన్నారు కదా? ఓకే ఓకే ఓకే, కట్ చేయండి సార్. సార్ ఆడ మొత్తం చూసిందా? ఆడ ఏముందాడు లాస్ట్కి చూపిస్తా బయట కూడా. రండి సార్ మొత్తం. ఇగో ఇది మంచి బ్యాంబూ వ్యూ అనమాట. బ్యాంబూ వ్యూ. రండి సార్, మొత్తం చూపించాక కూర్చోండి. ఇగో ఇది మొత్తం సింగింగ్ అది. రండి సార్, అదే మొత్తం మీ పాటలన్నీ చేయనికే ఇక్కడికే వచ్చి పాటలు చేస్తారు. ఇక్కడ రండి సార్. ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్లో మీకు సర్ప్రైజ్ ఉంది, అది మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు చూడొచ్చు. చూడండి సార్. దానికే 1 మిలియన్ అయింది సార్. 1 మిలియన్ 2 మిలియన్. ఆ 2 మిలియన్ మొత్తం నా ఖర్చు, నా డబ్బులతోనే వేసిన, బాగుందని చెప్పి. రండి సార్. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పైకి సార్, పైకి రండి సార్. ఏడున్నారు? ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని పోయినా అయిపోలేదు. ఓకే ఓకే, రండి సార్ రండి. వాటర్ స్లైడ్. ఓకే, వాటర్ స్లైడ్. బ్లూ ప్రింట్ ఇక్కడ రండి సార్. ఇక్కడ రండి. ఒక్కటి మిస్ అయింది, ఇంకొకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది సార్? అయ్యే మామూలు చిన్న స్విమ్మింగ్ పూల్ అనమాట. ఒకటి మిస్ అయిందయ్యా. పూల్ దగ్గరనా? హై జంప్ అంటే మీరు బ్లూ ప్రింట్ చూసారు కదా సార్. ఆ బ్లూ ప్రింట్లో హై జంప్ అయితే లేదనమాట. కావాలంటే కట్టిస్తాము, పేపర్స్ ఏమైనా వచ్చినాయి అనుకో. కొత్త మెటీరియల్స్తో కట్టిద్దాం అనుకుంటున్నాం. ఆడికి కాదు సార్, ఆడ అద్దం ఉంది. ఆడ ఇక్కడ ఉండే. ఇదైతే ఎగిరే కుర్చీలు అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ తీసి మరి చేసినాము. ఇక గ్రావిటీ అనేది మంచిగా ఉండదు, యాంటీ గ్రావిటీ. గ్రావిటీ మంచిగా ఉండదు ఈ ప్లేస్లో మాత్రమే. మీ మనుషులకు ఒక స్పెషల్గా ఒకటి వేసుకొని లోపలికోవాలి, లేకపోతే ఎగురుతూనే ఉంటారు.
మీరు చేసింది ఆంటీ గ్రావిటీ. సరే 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 కిందికి రండి సార్. గిరాజ్ మీకు కావాల్సిన కార్స్ పెట్టుకోవచ్చు. ఈ కారు నాకు నచ్చింది. నచ్చిందా సార్? బాగుంది కదా. నేనే మొత్తం కలర్స్ పెట్టించిన అనమాట. ఇక మీ ల్యాంబోర్గిని కార్ 2 ల్యాంబోర్గిని. హలో ఏంది ఈ కార్స్ మీవి? ఇది ఇంకా డ్రైవ్ చేద్దామంటే నాకు వస్తలేదు. ఓకే కార్ నేను ఓన్ చేసుకోలేదు అని అంటుంది. అంటే దీనికి కొంచెము మా కార్స్ అన్నిటికీ మేము కొంచెము హైటెక్ పెట్టినాం అనమాట. మీరు అలౌ చేయాలంటే కొన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటే అవే మీకు సొంతం అయిపోతాయి. పద ఇంకా చూపించాల్సింది చాలా ఉంది. ఈ గార్డెనర్కి అయితే మీరు రోజు చెప్తుండండి మంచిగా చేయమని చెప్పి కలర్స్ కూడా మార్చేయండి. బాగుంటుంది రోజు ఒక కలర్ అంటే. చాలా ఉంది ఆనే. ఇంకా కింద అయిపోలేదు సార్. సరే పైకి వెళ్ళి కిందికి పోదాం. ఇది మనం చూసిందే కదా. మనం చూసిందే ఆ స్విమ్మింగ్ పూల్ కూడా చూసిందే. మనము పైన చూసినాం. అప్పని చాట చూద్దాం పడని తిరుగు దగ్గర. సూపర్ ఎంత సార్. ఇది రండి సార్. ఇవంతా కూడా అద్దాలన్నమాట. మీరు కింద పడరు. ఇది మనకు మొత్తం ఇట్లా మాట్లాడుకొని మళ్ళీ రూము. ఇక్కడ రండి సార్. ఇది ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ కిచెన్ నెట్. సరే సార్ ఇది ఇక్కడ రండి సార్ ఒకసారి. అక్కడ చూసి ఇక్కడ రండి. అయ్యా ఏడుకోండి సార్. ఓకే ఇది చూడండి. ఇదంతా మనకు వ్యూ కనిపించడానికి ఇట్లా పెట్టిళ్ళు. సార్ కింద పడుతుంది సార్. ఇది బెడ్రూము. ఇందాక చూడలేదు అనుకుంటా సార్. ఇది బట్టల రూమ్ అనమాట మొత్తము. నాకెందుకు సార్ కామెడీ చేస్తున్నారు. ఇది బాత్రూమ్. నాకు ఈ బట్టలు కాదు సార్. నాకు వేరే బట్టలు ఉన్నాయి కదా వేసుకుంటా. సార్ మీ బట్టలు స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మోడల్ లాగా అది పెట్టిన తీసేస్తాం తర్వాత. ఇక్కడ రండి సార్. ఈయన సెక్యూరిటీ గార్డ్ అనమాట. మీరు చెప్పిన సరే కానీ సార్ ఈయన సెక్యూరిటీ గార్డ్. ఈయన పేరు రికో అనమాట. పాత్రలోకి వెళ్ళామంటే వెళ్తారు. చూడండి ఆడిదాకా వెళ్ళి ఇక్కడికి వస్తాం మళ్ళీ. రండి సార్. అయినా మన థింగ్స్ అన్నీ చూసుకుంటే వాల్యుబుల్ థింగ్స్ మనకు మస్తుగానే ఉండే మన ఇంట్లో. అన్నీ 5 మిలియన్ ఉంటాయి అట్లా. 10 lakhs అంత పోదు. అంటే కొన్ని మెట్లే ఉన్నాయి కదా అని చెప్పి ఎలివేటర్. సరే కొనిపిస్తాం సార్. అది హైటెక్ ఇంకో జనరేషన్ వచ్చిందనుకో కొనిపిస్తాం సార్. కొని పెడతాం సార్. ఆడ బెడ్రూమ్ ఉంది. అది ఇంకా కొత్తది పెడితే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఏం రాకుండా ఉంటాయని చెప్పి. అదే ఎలివేటర్ కొత్త బ్రాండ్ పెడితే బాగుంటుందని చెప్పి. అది బ్రాండ్ అనుకుంటా. ఏదో కొత్త బ్రాండ్ ఏదైతే వచ్చిందో, లేకపోతే కొత్త న్యూ జనరేషన్ ఎలివేటర్ వచ్చిందనుకో అది పెడదాం. బేడియా అయితే ఖచ్చితంగా పెడతాం సార్. బేడియా ఖచ్చితంగా పెడతాం. చాలా మంచి కంపెనీ. ఏడుకోతున్నాం సార్. మనం చూద్దాం పార్కింగ్ ప్లాట్ ఎక్కడ. ఇంత పోతుంది
అర్థం చేసుకుంటుంటే అక్కడ మీకు ఇంకా ఇల్లు ఉంది, మొత్తం ఇల్లు అప్పుడే అయిపోదు. ఏది తీసుకోమంట సార్? ప్రభాస్ గారిని చూపియాలా? ప్రభాస్ గారి ఇల్లు చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి, ప్రభాస్ గారికి ఫోన్ చేస్తా. హలో ప్రభాస్ గారు. హలో. ఇప్పుడు బాలేబాబు మిమ్మల్ని చూడాలనుకుంటుంది, మీ ఇల్లు కూడా చూడాలనుకుంటుండు. ఒకసారి మీరు అవైలబుల్ ఉన్నారా? అవైలబుల్ అదే కొంచెం మీ ఇల్లు చూసి మిమ్మల్ని కూడా కలిసి వెళ్దాం అనుకుంటుండు. సరేనా మీకు? ఓకే ఓకే సరే అని అంటారు. వెళ్దాం మనం ఇటు. గైస్ ప్రభాస్ గారు అయితే ఇప్పుడైతే అవైలబుల్గా లేదు. ఇప్పుడే షూటింగ్కి ఫోన్ వచ్చిందంట, వెళ్ళిండు. బాలేబాబు గారు వెళ్దామని మనము తొందరగా. సార్ మీకు ప్రభాస్ గారి ఇల్లు ముందు చూపిస్తా, తర్వాత ఏడికి తీసుకోవాలో మీరు చెప్పండి. ఇక్కడ మొత్తం వెనకాల డ్రైవ్ వే అనమాట, పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే ఇలా అని చెప్పి అక్కడ చెట్టు ఉంటుంది, ఇది మొత్తం కార్స్ అవి ఇవి. దిగండి సార్. సరే సార్ రండి సార్. ఓకే ఓకే ఎక్కడికి వెళ్ళాలి సార్? మన ఇంటికి కన్స్ట్రక్షన్ అయ్యింది. ఓకే 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 కన్స్ట్రక్షన్ అయ్యే ఇంటికి కదా, తీసుకెళ్తా. ప్రభాస్ గారు అయితే ఇప్పుడు కరెంట్ లేదు, కలుద్దాం అనుకున్నా సార్, తొందరగా తీసుకెళ్తా. ఇది కాదు, మొత్తం తిరిగి చూడాలి గైస్ ఒకసారి. ఓకే 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 దీంట్లో ఎవరు లేరు. ఏడుందబ్బా, అడుంది అనుకుంటా. అదే 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 ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ ఇల్లు లేవు, కొత్తగా అయితే తయారైంది. అందుకే బాలేబాబు గారు కొత్త సార్ ఇక్కడ సార్ ఇది మంచి డ్రిఫ్ట్ పడుతుంది ఈ కారు, అందుకే అదే మంచిగా డ్రిఫ్ట్ పడుతుంది అంటున్నా. ఇదే కదా కన్స్ట్రక్షన్ అయ్యేది. మీ ఫోటోనే పెట్టింది సార్ పైన, మీరే దీన్ని చేపిస్తున్నారు కదా. సరే సార్, ఓకే బాయ్ సార్, బాయ్ బాయ్ సార్. దిగండి సార్. ఇక్కడ కారు ఇరుక్కుందబ్బా, అమ్మా కారు ఇరుక్కుంది. బాలేబాబు గారు నా కారు ఇరుక్కుంటాడు, నేను నడుచుకుంటాను పోవాలి. చూసుకోండి నా కారు అంత దూరం. సరే సరే, ఇక్కడ ఎవరున్నారు ఈ ఏరియా ఎక్కువ దూరం ఆడుందరు. సార్ బాయ్ బాయ్. గైస్ ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి. గైస్ ఇప్పుడే వచ్చినా